వెల్కమ్ టు టీ10 నేను రేవతి. అధికారంలోకి వచ్చిన తొలిసారి ఉచితాలు సబ్సిడీలను తీవ్రంగా వ్యతిరేకించిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు ప్రధానంగా వాటి జపమే చేస్తోంది. సమాజంపై బలమైన ముద్ర వేయగలిగిన తరగతులను ఆకర్షించడానికి వివిధ పథకాలు కార్యక్రమాలను ఎరగా వేస్తోంది. అయితే ప్రారంభం అదుర్స్ అనే విధంగా ఉన్నప్పటికీ వాటి అమలు మాత్రం నత్తనడకను తలపిస్తోంది. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడం అసాధ్యంగా కనిపిస్తోంది. నరేంద్ర మోడీ తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పేదల బతుకుల్లో వెలుగులు నింపుతామంటూ కొన్ని సామాజిక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. వీటిలో స్వచ్ఛ భారత్ కమిషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, సౌభాగ్య పథకం, ఉజ్వల యోజన వంటివి ఉన్నాయి. మరుగుదొడ్ల నిర్మాణానికి స్వచ్ఛ భారత్ మిషన్, గృహ నిర్మాణానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు సౌభాగ్య పథకం, గ్యాస్ కనెక్షన్ కోసం ఉజ్వల యోజనను ఉద్దేశించారు. మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు జల్ జీవన్ మిషన్ ను ప్రారంభించింది. ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీటిని సరఫరా చేయడం దీని ఉద్దేశం. ఇవన్నీ బడుగుల జీవితాలను బాగు చేసేందుకేనని ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. మోడీ ప్రభుత్వం మూడోసారి పగ్గాలు చేపట్టిన మొదటి ఆర్థిక సంవత్సరంలో పేదల జీవితాలను సుఖవంతం చేయడానికి ఎలాంటి కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. పైగా ప్రస్తుతం అమలవుతున్న రెండు కార్యక్రమాలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్ అమలులో నత్తనడకన నడుస్తున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 2024-25 బడ్జెట్ లో ఉపాధి కోసం పీఎం ప్యాకేజ్ పేరిట ఓ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రకటించారు. రాబోయే 5 సంవత్సరాల కాలంలో 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి, నైపుణ్యం, ఇంటర్న్షిప్ కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించారు. అయితే ఈ పథకాలు, కార్యక్రమాలను అమలు చేసేందుకు మోడీ ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. పేదల అభ్యున్నతి పేరిట మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఉచితాలు, నగదు బదిలీలు వెంట పడుతోంది. జాతీయ ఆహార భద్రత చట్టం కింద పేదలకు సరఫరా చేస్తున్న బియ్యం, గోధుమలు వంటి ఆహార ధాన్యాలకు గతంలో సబ్సిడీ ఉండేది. ఇప్పుడు దానిని ఎత్తేసి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పేరిట ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి రైతు కుటుంబానికి ఏటా 6,000 రూపాయలు అందిస్తున్నారు. మోడీ ప్రభుత్వం ప్రకటించిన పథకాలు, కార్యక్రమాల అమలును నిశితంగా పరిశీలిస్తే బలహీనతలు బయటపడతాయి. గత సంవత్సరం మూడోసారి అధికారాన్ని చేపట్టిన మోడీ ప్రభుత్వం పీఎంఏవై కింద అందిస్తున్న ఆవాసాలను పెంచింది. పీఎంఏవై కింద 1 కోటి, పీఎంఏవై కింద 2 కోట్ల ఇళ్లను అదనంగా అందజేస్తామని ప్రకటించింది. అంటే 3 కోట్ల ఇండ్లను అదనంగా నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్నదన్నమాట. ఇది హర్షించదగిన విషయమే. అయితే అమలులో మాత్రం వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 2024 డిసెంబర్ నాటికి, అంటే ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన 9 నెలలకు, అంటే పీఎంఏవై కింద కేంద్రం కేవలం 3.61 లక్షల ఇండ్ల నిర్మాణాన్ని మాత్రమే పూర్తి చేసింది. 2022-23లో 56.52 లక్షలు, 2023-24లో 25.68 లక్షల ఇండ్ల నిర్మాణం జరిగింది. ఇక పీఎంఏవై విషయానికి వస్తే 6.12 లక్షల ఇండ్లు మంజూరయ్యాయని ప్రభుత్వ వెబ్సైట్ చూపిస్తోంది. 2023-24 నాటికి జల్ జీవన్ మిషన్ కింద అన్ని ఇండ్లను నీటి సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్దేశించుకుంది. కానీ ఆ లక్ష్యం నెరవేరలేదు. ఇంకా 4.75 కోట్ల కుటుంబాలకు తాగునీటి సరఫరా జరగడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి 9 నెలల కాలంలో 78.8 లక్షల కనెక్షన్లు మాత్రమే ఇచ్చారు. యువతకు ఉద్యోగాలు, తయారీ రంగాలకు ఉపాధి, ఇతర రంగాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలతో ముడిపెట్టిన ఈ 3 ప్రోత్సాహక పథకాలు అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనికి కారణం ఈ పథకాలకు ఇప్పటికీ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడమే. ఇక ప్రభుత్వం ప్రకటించిన 4వ పథకం దేశంలోని 1000 పారిశ్రామిక శిక్షణ సంస్థలను ఆధునీకరించడం. ఇది కూడా నేటికి కార్యరూపం దాల్చలేదు. 1 కోటి మందికి ఇంటర్న్షిప్ కల్పిస్తామని చెప్పిన కేంద్రం దానిని ఓ పైలట్ ప్రాజెక్ట్ గా మార్చేసింది. ప్రారంభంలో 1,00,000 మంది ఇంటర్న్షిప్ ఇస్తామని తెలిపింది. అయితే ఇప్పటి వరకు వాటికి ఆమోదం తెలిపింది లేదు. ఏతావాత తేలిందేమంటే 3 భారీ ఫ్లాగ్షిప్ పథకాల అమలు రికార్డు నిరాశజనకంగానే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉచితాల పేరిట ఆహార, విద్యుత్, సైకిళ్ల వంటి వినియోగ వస్తువులను ఎలాంటి ఛార్జీలు లేకుండా పంచిపెడుతోంది, లేదా వాటిపై అధిక సబ్సిడీ ఇస్తోంది. ఉచితాలతో పాటు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో నేరుగా సొమ్ము జమ చేస్తూ నగదు బదిలీ పథకాలను కూడా అమలు చేస్తోంది. ఉచితాలు, నగదు బదిలీలను ఒకప్పుడు మోడీ ప్రభుత్వమే విమర్శించింది. తొలి ప్రభుత్వ పాలనలో ఈ పథకాలు
పథకాల ఊసే ఎత్తలేదు. తొలి ప్రభుత్వ పదవీ కాలం ముగిసే సమయంలో 2019-20లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ లో పీఎం కిసాన్ పథకాన్ని తీసుకొచ్చింది. లోక్సభ ఎన్నికలకు ముందే 2018-19కి సంబంధించి ఒక విడత సాయంగా 2000 కోట్లను విడుదల చేసింది. ఈ పథకం ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగుతుంది. ఏడాదికి ప్రతి రైతు ఖాతాలో 6,000 జమ అవుతున్నాయి. దీని ద్వారా 10 కోట్ల మంది రైతులు ఆర్థిక ప్రయోజనం పొందుతున్నారు. పెరిగిన ఎరువుల సబ్సిడీ రెండోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోవిడ్ మహమ్మారి వచ్చి పడింది. దీంతో ప్రభుత్వం 80 కోట్ల మంది లబ్ధిదారులకు అదనంగా 5 కిలోల చొప్పున బియ్యం లేదా గోధుమల చొప్పున అందజేసింది. అనంతరం అదనపు ఆహార ధాన్యాల పంపిణీని నిలిపివేసింది. సబ్సిడీపై ఇస్తున్న ఆహార ధాన్యాలను ఉచితంగా అందించడం మొదలుపెట్టింది. 2014లో 50 కిలోల యూరియా బస్తాను 268కి విక్రయించిన ప్రభుత్వం 11 సంవత్సరాల తర్వాత కూడా ధరను పెంచలేదు. డిఏపి ఎరువు ధరలో కూడా మార్పులేవి చేయలేదు. అదే సమయంలో ఎరువుల ధరలు కొద్ది సంవత్సరాలకే 4-5 రెట్లు పెరిగాయి. దీంతో ప్రభుత్వం యూరియా ధరలో 90% పైగా సబ్సిడీ ఇస్తోంది. ఉచిత పథకాలలో భాగంగా ఉజ్వల లబ్ధిదారులకు ఎల్పీజీ సిలిండర్లను అందజేస్తోంది. 2023 నవంబర్లో జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్ శాసనసభల ఎన్నికలలో కూడా మోడీ ప్రభుత్వం ఉచితాల పాచిక వేసింది. రాబోయే ఢిల్లీ ఎన్నికలలో కూడా ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. రాబోయే 2025-26 బడ్జెట్ రూపకల్పన కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కసరత్తులు చేస్తున్నారు. ఓటర్లలో ప్రభావం చూపగలిగిన వర్గాలకు జనాకర్షక పథకాలతో వల వేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ప్రభుత్వం ఉద్యోగుల కోసం గత సంవత్సరం ఆగస్టులో ఏకీకృత పెన్షన్ పథకాన్ని ప్రకటించింది. చివరి నెలలో తీసుకున్న జీతంలో 50% గ్యారంటీ పెన్షన్ గా అందిస్తామని హామీ ఇచ్చింది. కనీసం 10 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులు స్వచ్ఛంద పదవి విరామణ పొందితే వారికి కనీసంగా నెలకు 10,000 పెన్షన్ ఇస్తామని తెలిపింది. ఢిల్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మోడీ ప్రభుత్వం ఈ నెల 17వ తేదీన 8వ వేతన సంఘం ఏర్పాటుపై ప్రకటన చేసింది. రాబోయే బడ్జెట్ లో మధ్యతరగతి జీవులకు మరిన్ని రాయితీలు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే నత్తనడకన నడుస్తున్న పథకాలు, కార్యక్రమాల వేగం పెంచేందుకు బడ్జెట్ లో చేసేదేమీ ఉండదు. ఉచితాలు, సబ్సిడీ పథకాలను ప్రకటించడం ఏ ప్రభుత్వానికైనా తేలికైన పని. కానీ వాటిని అమలు చేయడమే కష్టం. ప్రస్తుతం ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని చూస్తుంటే అలాంటి సాహసం చేసే అవకాశాలు కనిపించడం లేదు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.